తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని కట్టడి చేయడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని ఏబీవీపీ విమర్శించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ పరిపాలన విధానం మారలేదని ఏబీవీపీ నాయకుడు శశికాంత్ అన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అనుమతులు లేకున్నా విద్యా సంస్థలను చెలామణి చేస్తున్నారని తెలిపారు. విద్యా సంస్థలన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీని అరికట్టకుంటే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతోందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 6 నెలలు కావస్తా ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేని దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చెలాయిస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఈ రోజు విద్యాధికారులను చూసుకున్నామంటే ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడికి గురి చేసి ఈరోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠశాలలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటికి తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తున్నది. ఇదే రకంగా కొనసాగిస్తూ ఉంటే ఏబీవీపీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు